వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో మనం జీవించాల్సిన సమాజంలో మనం ఎలాంటి నియమ నిబంధనలు క్రైస్తవ్యంలో పట్ల, క్రీస్తు పట్ల మనం కలిగి ఉండాలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, బ్లెస్సింగ్ యాజ్ ఏ కమాండ్. ఆశీర్వాదాన్ని ఆజ్ఞగా మనం పాటించాలి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరన్నా హింసించే వారిని వారు దీవెనలాగా పరిగణించుకోండి, అది దీవెనలాగా మీరు అనుకోండి అని చెప్పట్లా. హింసించే వారిని గురించి వారిని దీవించండి అని ఆజ్ఞగా అపోస్తలుడైన పౌలు మనకు రాస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలకి ఎంత తీవ్రమైన విధంగా మనం ప్రతిస్పందిస్తామో, హింసించే వారిని దీవించండి అన్న మాట కూడా అదే స్థాయిలో మనము ఆజ్ఞగా అంగీకరించాలి. ఆజ్ఞను ఎప్పుడు మీరటానికి అవకాశం లేనే లేదు. దీన్ని ఆజ్ఞగా ఎప్పుడైతే మన హృదయాల్లో పొందుపరుచుకుంటామో అది మనకి, ఇతరులకి ఆశీర్వాదానికి కారకంగా ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బ్యాటిల్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. శరీరానికి ఆత్మకు మధ్య యుద్ధము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శరీరం ఆటోమేటిక్గా మనల్ని ఎవరన్నా తిడితేనో, హింసిస్తేనో వారి మీద పగ తీర్చుకోవటానికి, కోపాన్ని ప్రదర్శించడానికి, శపించడానికి మానవ సహజసిద్ధమైన శారీరకమైన భావాలన్నింటినీ అవి వ్యక్తపరుస్తూ ఉంటుంది. కానీ వీటన్నిటి పైన ఆత్మ పనిచేయాలి. ఆత్మ మనల్ని దేనికి ప్రేరేపిస్తుందో, ఆత్మ ఏమి చేయమని చెప్తుందో దాన్ని చేయటానికి మనము సంసిద్ధులుగా ఉండాలి. ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. శరీరము శపించమని చెప్తా ఉంటుంది, ఆత్మ దీవించండి అని చెప్తా ఉంటుంది. కాబట్టి ఆత్మ చెప్పే కమాండ్స్కి మనము లొంగిపోవటం మంచిది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బి ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రతిబింబంగా ఉండండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తే మనకు మాదిరి అన్న సత్యాన్ని గ్రహించాలి. హింసించిన వారి పట్ల క్రీస్తు ఏ విధంగా అయితే ప్రతిస్పందించాడో, సిలువలో అందరూ ఆయన్ని సిలువేసినప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగన గనక వీరిని క్షమించుము అన్న క్రీస్తు స్వారూప్యం మరలా స్టెఫను జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు వీరి మీద పాపం మోపకుము అని ఆయన చేసిన ప్రార్థన మనందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. క్రీస్తు స్వారూప్యాన్ని, ప్రతిబింబాన్ని మనము హింసించే వారి పట్ల ఆశీర్వాదాన్ని ప్రకటించినప్పుడు అది మనలో కూడా కనిపిస్తుంది అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనము ఈ మాటను ప్రకటించడంతోనే, ఆశీర్వదించడంతోనే ఆ వ్యక్తులేమీ మారకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న వాతావరణం మారుతుంది అన్న సత్యాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది 4వది, బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు శక్తి ఏంటో దాన్ని నమ్మాలి. చాలా సందర్భాల్లో ప్రభువే చెప్పాడు, మనల్ని హింసించేవారిని, మనల్ని దూషించేవారిని, మనల్ని తిరస్కరించేవారిని ప్రేమించండి, ఆశీర్వదించండి అని. ఆశీర్వాదం వెనక శక్తి ఉంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అది ఎంత శక్తి అనంటే అప్పటికప్పుడు కనిపించకపోవచ్చేమో, కానీ ఒక రోజున మనం ఏ చర్య అయితే ఆ ప్రజల ముందు చూపించామో అది కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తానికి కనిపించే ఒక శక్తివంతమైన చర్య అన్న విషయాన్ని మాత్రం మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మమ్మల్ని ప్రేమించిన వారినే మేము ప్రేమిస్తే అది ప్రయోజనం కాదు, కానీ మమ్మల్ని హింసించిన వారిని, దూషించిన వారిని మేము ఆశీర్వదించే వారంగా మమ్మల్ని ఆయుధపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.